వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సార్ ఓకే సార్. డ్రైవర్ల ఖాతాలలో ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోకే రావటం జరుగుతుందా అని చెప్తా ఉన్నాము. గతంలో డ్రైవర్లకు 10,000 మాత్రమే ఇచ్చేవారు. ఈరోజు 10,000 రూపాయల స్థానంలో 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి ఘనత అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా మీ అందరి దగ్గర తల ఎత్తుకునే విధంగా కూటమి ప్రభుత్వం తల ఎత్తుకునే విధంగా కూడా చేస్తూ ఉన్నామని చెప్పి చేయవలతా ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2,61,000 ఇస్తే ఈరోజు 2,00,000 కేవలం 261 కోట్లు మాత్రం పెడితే ఈరోజు మేము 463 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో ఫిట్నెస్ లేని వెహికల్లకు ఇచ్చేవారు కాదు. ఈరోజు ఫిట్నెస్ లేకుండా పర్వాలేదు, వారిని కూడా దాంట్లోకి కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తీసుకొని ఆ యొక్క వారికి కూడా ఫిట్నెస్ లేని వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫిట్నెస్తో సంబంధం నెల లోపల మీరు ఫిట్నెస్ చేయించుకోండి అని వారికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాము. ఈరోజు గతంలో మీరు చూశారు, ఆటోలు ఎక్కడికి వెళ్ళాలంటే గుంతల రహదారులలో పడి ఆ రహదారులన్నీ కూడా బాగలేక అనేక ఇబ్బందులు పడి ఆటోలు కూడా రిపేర్లకు వచ్చేటువంటి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అంతేకాకుండా పాత వాహనాలే గత ప్రభుత్వంలో భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ 20,000 నుంచి 3,000 రూపాయలకు తగ్గించినాం. అది మా యొక్క ప్రభుత్వం. 20,000 నుంచి 3,000కు తగ్గించిన ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము సూపర్ 6 పథకాలు ఇచ్చామో ఆ సూపర్ 6 పథకాలన్నిటిని కూడా సూపర్ సక్సెస్ చేసి సూపర్ హిట్గా చేయడం జరిగింది. ఆ రోజు అన్నదాత సుఖీభవ, మీలో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అన్నదాత సుఖీభవలో ప్రతి ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు ఆ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే